ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లెక్క తేలింది. ఎన్నికల సంఘం అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. ఈసారి పోలింగ్ శాతం 86.63గా ఈసీ డిక్లేర్ చేసింది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ ఉత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో పోలింగ్లోని ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44%, 2019లో 80.92% అనే లెక్కలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంపై అందరి ఫోకస్ ఉంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014లో 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినట్టు ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇక్కడ అందరి దృష్టి పెరిగింది. పోలింగ్ రోజుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూ కట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టికెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గు చూపని వారు సైతం ఈసారి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్ర స్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో పోలింగ్ భారీగా పెరిగింది. దాంతో పవన్ గెలుపు ఖాయమంటూ జన సైనికులు ధీమాగా ఉన్నారు.